వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుపై వాడివేడిగా చర్చ జరిగింది. బేషజాలకు పోవద్దని, నిజంగా బీసీలపై కాంగ్రెస్ నాయకులకు ప్రేముంటే తాము ప్రతిపాదించిన 3 అంశాలను బిల్లులో చేర్చారని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. చాలా రాష్ట్రాలు 50% పైగా రిజర్వేషన్లు ప్రతిపాదించి విఫలమయ్యాయని గంగులు అన్నారు. ఇక దీంతో మాజీ మంత్రి హరీష్ రావు గంగుల వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇక కాలుకు వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలుకు వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బిల్లులో పెట్టే అంశాల గురించి మాట్లాడకుండా వేరే అంశాల గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, మద్దతిస్తుంది. అవసరమైతే మీ ఎంబడి వచ్చి ఢిల్లీలో నిరాహార దీక్ష మీ ఎంబడి సిద్ధంగా ఉన్నాం. జయలలిత ఎలా తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం. మేము కూడా కానీ ఈ యొక్క చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ప్రెజర్ కూడా బీజేపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి. ఈ 2 ప్రభుత్వాలు కూర్చున్నాక 5 నిమిషాల లోపల 9th షెడ్యూల్లో ఇస్తుంది కాబట్టి దాన్ని సంపాదిస్తున్నాం. దానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే కొన్ని బీహార్ చెప్పినాను, కొన్ని తమిళనాడు చెప్పినాము. ఈ 2 పరిణామాలు తీసుకొని శాస్త్రీయంగా పోవాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అంతకన్నా బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే 3 అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం. ఆ 3 అంశాలు కొత్తవేం కావు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ. అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగుల గారు చెప్పినట్టు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి. దీంట్లో ఇలా ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు, ఎవరు పర్మిషన్ అవసరం లేదు. రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. చాలా సీనియర్ మంత్రి కూడా కాలుకు మెడకేస్తే వెళ్ళాము సార్, ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి, చర్చలో మీరు ఇవన్నీ అడగండి, ఆమోదించు. ఇది బిల్లులో పెట్టేటువంటి అంశం అధ్యక్షుడు. ఇది బిల్లులో 42% కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లులో కేంద్రానికి పంపే బిల్లు పంపుతారు, దానికి దీన్ని లెక్క పెడతారు. అరే మీరు ఇదే కదా నేను అడుగుతుంది. మొండికే గురి తొండి పెట్ట గురి, మీరు తొండాట ఆడతారో తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా. నేనేమడుగుతున్నా సార్, 42% రిజర్వేషన్ వైన్స్ ఉన్నది లేకపోతే ఇతరాత్రకు సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష?